పార్లమెంటు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు ప్రధాన గేటుకు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట నెలకొంది. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం చూడొచ్చు, పార్లమెంటు ప్రధాన గేటు వద్దకి విద్యార్థులు సీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లపై వెళ్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. जाना ये ले बाहर लाओ नहीं चलते रहे बनाते रहे मैं हूँ साथ में। పార్లమెంటు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంటు ప్రధాన గేటు దగ్గరికి సీజేపీ కార్యకర్తలు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకు దిగారి నేపథ్యంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని కూడా పోలీసులు నిలిపివేశారు. ఓవైపు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని అయితే ఉధృతం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యారంటూ కూడా విద్యార్థులు గత కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈరోజు పార్లమెంటును ముట్టడికి వారు ప్రయత్నించారు. మనం చూడొచ్చు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పార్లమెంటు ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు సీజేపీ కార్యకర్తలకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అక్కడ టియర్ గ్యాస్ ని ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా అక్కడికి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాతో భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, మరోవైపు ఇమీడియట్ గా అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ ఆసక్తి రేపుతుందని చెప్పాలి. సార్, వీరిద్దరి మధ్య ఏ అంశాలపై చర్చ జరుగుతోంది? అంటే విద్యార్థుల ర్యాలీకి సంబంధించి వీరేదైనా డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? వీరి భేటీ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ మీడియా ముందుకొచ్చి మాట్లాడే అవకాశాలు ఉన్నాయనేది మరి కాసేపట్లో తేలే అవకాశం కనిపిస్తోంది.